శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద సుధాస్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం. శ్రీపాద సుధాస్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు. కొంతమంది మిత్రులు ఫోన్ చేసి వాట్సాప్ల ద్వారాను మీరు నెక్స్ట్ చాప్టర్ ఎప్పుడు పెట్టారో మాకు తెలియలేదు, మేము మిస్ అవుతున్నాం కొన్ని చాప్టర్స్ అని అడుగుతున్నారు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది. ఆ గంట సింబల్ కూడా క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ని కూడా క్లిక్ చేశారంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇంకొక రకంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోకి క్రింద శ్రీపాదుల వారి ఫోటో ఉంటుంది. ఫోటో పక్కన శ్రీపాద సుధాస్రవంతి అని పేరు ఉంటుంది. చూశారు కదా, శ్రీపాదుల వారి ఫోటో మీద క్లిక్ చేశారంటే మీరు శ్రీపాద సుధాస్రవంతి పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఆ పేజ్లో మీకు హోమ్, వీడియోస్, షార్ట్స్ అలాగా కొన్ని పేర్లు వస్తాయి ఒకే లైన్లో. దాంట్లో వీడియోస్ అనేదాన్ని క్లిక్ చేశారంటే నేను ఇంతవరకు ఎన్ని వీడియోస్ చేశానో అన్ని వీడియోస్ కనపడతాయి. దాని ద్వారా మీరు ఏ వీడియో మిస్ అయ్యారో, ఏ చాప్టర్ మిస్ అయ్యారో చూసుకుని చూడొచ్చు. మనము శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథాన్ని చదువుకుంటున్నాం కదా. ఈరోజు 6వ అధ్యాయంలో చివరి భాగాన్ని చదువుకుందాం. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం పుస్తకం కావాలనుకునేవారు ఈ నంబర్లకి ఫోన్ చేసి సంప్రదించండి. శ్రీపాదులు జన్మించినప్పుడు 3 తలల నాగుపాము 18 రోజుల పాటు వారికి పడకపడుతూ ఉండేది. వారు మాతృగర్భం నుంచి జ్యోతి స్వరూపంగా జన్మించారు. పురిటి గదిలో నుంచి మంగళ వాయిద్యాలు వినిపించాయి. కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ బయటికి వెళ్ళపొమ్మని హెచ్చరించింది. శ్రీపాదుల వారి సన్నిధికి 4 వేదాలు, 18 పురాణాలు, మహాపురుషులు జ్యోతుల రూపంలో వచ్చారు. పవిత్ర వేద మంత్రాలు బయటికి వినపడ్డాయి. ఈ అద్భుతాన్ని చూసిన బాపనార్యులు ఆశ్చర్యపోయారు. నెలల బాలుడుగా ఉన్నప్పుడు కూడా శ్రీపాదులు బాపనార్యులతో పండిత పరిషత్తు సభలకు వెళుతూ ఉండేవారు. శ్రీపాదులు నెలల బాలుడుగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళటము, శాస్త్ర చర్చలు చేయటము, చిత్ర విచిత్రమైన లీలలు ప్రదర్శించటము జరుగుతూ ఉండేది. ఎవరో ఒక మహా పండితుడు మరణించిన తరువాత ఆ బాలునిలో ప్రవేశించి ఈ రకమైన పనులన్నీ చేయిస్తున్నారని, బాలుడికి తగిన వైద్యం చేయించకుండా బాపనార్యులు, అప్పల రాజశర్మ బాలుడిని దత్తావతారంగా భావించటం చాలా తప్పని పీఠికాపురంలోని ప్రజలు చెప్పుకోసాగారు. తిరుమలదాసు ఇంకా ఇలా చెప్పసాగారు. నేను మాల్యాద్రిపురం నుంచి పీఠికాపురానికి వలస వచ్చిన దగ్గర నుంచి బాపనార్యుల వారి ఇంటిలోనూ, అప్పలరాజశర్మ వారి ఇంటిలోనూ బట్టలను ఉతుకుతూ ఉండేవాడిని. నరసావధానుల ఇంటిలో బట్టలను ఉతికే చాకలి వృద్ధుడై చనిపోయాడు. వాడికి ఒక్కడే కొడుకు. వాడు కోకనదం అని పిలువబడే వాయసపురానికి, అంటే ఇప్పటి కాకినాడకు వలస వెళ్ళిపోయాడు. అందువలన నరసావధానుల ఇంటిలో బట్టలు ఉతికే పనికి నన్ను నియమించారు. చిన్నతనం నుంచి కూడా బాపనార్యుల కుటుంబంతో సన్నిహితంగా ఉండటం వలన నాలో మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన చోటు చేసుకున్నాయి. నాలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా కలిగేవి. ఏ రోజునైనా నరసావధానులను చూస్తే నాకు కడుపులో వికారం మొదలయ్యేది. అందువలన నరసావధానుల ఇంటి బట్టలను నేను ఉతకకుండా నా కుమారుడైన రవిదాసును ఉతకమని చెప్పేవాడిని. నేను మంచి ప్రవర్తన కలిగిన వారి కుటుంబాలలో మాత్రమే బట్టలు ఉతికేవాడిని. నా మొదటి భార్య కొడుకైన రవిదాసు నరసావధానుల ఇంట్లో బట్టలు ఉతికేవాడు. ఈ విషయం వారికి ఎలాగో తెలిసిపోయింది. వారు వారి బట్టలు నన్నే ఉతకమని శాసించారు. తప్పనిసరి పరిస్థితులలో నేను శ్రీపాదుల వారి నామస్మరణం చేస్తూ వారి బట్టలను ఉతికి రవిదాసు చేత వారి ఇంటికి పంపాను. ఏం చిత్రమో కానీ వారి ఇంట్లో ఎవ్వరికీ ఏమీ కాలేదు. కానీ నేను ఉతికిన బట్టలు కట్టుకోగానే నరసావధానుల వారికి ఒళ్ళంతా తేళ్ళు, జరులు పాకినట్లయింది. శరీరమంతా నిప్పుల మీద పెట్టినంత బాధ కలిగింది.
నరసావధానులు నన్ను పిలిపించారు. ఏదో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని నా బట్టలలోనికి ప్రవేశపెట్టావు, నీకు శిక్ష పడుతుంది అని నన్ను న్యాయాధికారి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. శ్రీపాదుల వారి కరుణ వలన న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తీర్పు చెప్పారు. నేను ఇంటికి వచ్చిన కొంతసేపటికి శ్రీపాదులు 16 సంవత్సరాల వయసు ఉన్న నవ యవ్వన సుందరాకారుడుగా మా ఇంటికి వచ్చారు. ఆయన పుట్టినప్పటి నుండి కూడా తనకు ఇష్టం వచ్చిన వయసున్న వారిగా భక్తులకు దర్శనమిస్తూ ఉండేవారు. వారి లీలలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారికి అది ఎంతో సహజం అనిపిస్తుంది. నేను ఆశ్చర్యంగా వారిని చూస్తూ, అయ్యా, మీరు బ్రాహ్మణులు, చాకలిపేటకు రావడం మంచిది కాదు కదా అన్నాను. దానికి వారు, నరసావధానులు చాకలి మూటంత పాపాన్ని నెత్తిమీద పెట్టుకుని మోస్తున్న చాకలివాడు. చాకలివాడవైన నువ్వు బ్రహ్మజ్ఞానం కోసం తప్పించే ఉత్తమ బ్రాహ్మణుడవు. అందుచేత నేను ఇక్కడికి రావడం తప్పేమీ కాదు అని అన్నారు. నేను ఆయన పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చాను. శ్రీచరణులు నన్నెంతో దయగా చూస్తూ తమ దివ్య హస్తాలతో నన్ను లేవనెత్తారు. వారి దివ్య హస్తాన్ని నా తలపై ఉంచారు. నాకు నా గత జన్మ అంతా గుర్తు వచ్చింది. నాలోని యోగశక్తులు చలనావస్థను పొందాయి. శ్రీపాదులు మాయమయ్యారు. నరసావధానులు ఇంటిలో తోటకూరను పెంచుతూ ఉండేవారు. ఎవరికీ ఆయన తోటకూరను ఇచ్చేవారు కాదు. ఒకసారి శ్రీపాదులు తల్లితో తోటకూర వండి పెట్టమని అడిగారు. అది కూడా నరసావధానులు తాతగారింటి తోటకూరే కావాలని చెప్పారు. అది అసంభవం కదా అనిపించింది అందరికీ. తాతగారు బాపనార్యుల వారు మానవుడిని బుజ్జగిస్తూ, నాయనా శ్రీపాద, రేపు మనిద్దరం నరసావధాని తాత ఇంటికి వెళదాం. నువ్వే ఆయనను తోటకూర కావాలని అడుగు. ఇస్తే తెచ్చుకుందాం. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే ఇక నువ్వు ఆ విషయంలో పట్టుదల పట్టకూడదు, సరేనా అన్నారు. సరేనన్నాడు శ్రీపాదుడు. మరునాడు ఉదయం పాపనార్యుల వారు మానవుడిని ఎత్తుకుని నరసావధాని ఇంటికి వెళ్ళారు. దారిలో ఆయన శ్రీపాదులతో, శ్రీపాద, పెద్దలకు గౌరవంగా నమస్కారం చెయ్యాలి, వారి ఆశీస్సులు పిల్లలకు కావాలి అని చెప్పారు. శ్రీపాదులు సరేనన్నారు. నరసావధాని వీధి అరుగుపైన కూర్చుని ఉన్నారు. మంగళవాడు ఆయనకు క్షవరం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నరసావధానికి పొడవైన పిలక ఉండేది. తాతగారి భుజాలపై కూర్చుని ఉన్న శ్రీపాదులు నరసావధానిని చూసి నమస్కారం చేశాడు. నరసావధానులు ఆశ్చర్యపోయారు. శ్రీపాదుల దృష్టి నరసావధానుల పిలక మీద పడింది. అకస్మాత్తుగా పిలక ఊడి క్రింద పడిపోయింది. పిలక దానంతటది ఎలా ఊడిపోయిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. శ్రీపాదులు తాతగారితో, తాత, నరసన్న తాతకు ఎంతో ఇష్టమైన పిలక దానంతట అదే ఊడిపోయింది. ఆయన అసలే దుఃఖంలో ఉన్నారు. ఆయన్ని ఇప్పుడు తోటకూర కావాలని అడిగితే ఏం బాగుంటుంది చెప్పు, పద ఇంటికి వెళదాం అన్నారు. తరువాత శ్రీపాదులు తమకు తోటకూర కావాలని ఎప్పుడూ అడగలేదు. శ్రీపాదులు తనకు నమస్కరించటంలో ఏదో మోసం జరిగిందని నరసావధానులకు అర్థమయ్యింది. వారు ధ్యానానికి కూర్చోగానే వారినే పోలి ఉన్న తేజస్సుతో ఉన్న ఒక రూపం వారి నుండి బయటకు వచ్చింది. నువ్వెవరు, ఎక్కడికి వెళుతున్నావు అని నరసావధానులు అతనిని అడిగారు. ఆ తేజస్వి ఇలా జవాబిచ్చాడు, నేను నీలో ఉన్న పుణ్య శరీరాన్ని. నువ్వు ఎన్నోసార్లు వేదాలను పఠించావు, స్వయంభూదత్తుని ఆరాధించావు. సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీపాదుడిగా వచ్చినప్పుడు ఆయనను అవమానించావు. నీకు నీ పిలక మీద, నీ తోటకూర మీద ఉన్న ప్రేమ అభిమానంలో 1,00,000వ వంతు శ్రీపాదుని మీద ఉన్నా కూడా ఈ జన్మలోనే నీకు ముక్తి దొరికేది. నీకు తొందరలోనే దరిద్ర దశ రాబోతోంది. దానిని నివారించటానికే శ్రీపాదులు నీ నుంచి శాఖదానం కోరారు. వారు కోరినట్టుగా నీవు వారికి తోటకూర ఇచ్చి ఉంటే వారు నీకు కలగబోయే దరిద్రాన్ని నివారించి ఐశ్వర్యాన్ని అనుగ్రహించి ఉండేవారు. అటువంటి అవకాశాన్ని నీవు చేజేతులా పోగొట్టుకున్నావు. అయినా శ్రీపాదులు కరుణాసముద్రులు. వారు ఈ రూపాన్ని గుప్తపరిచి ఇంకొక అవతారంలో వచ్చినప్పుడు నువ్వు పరమ దారిద్ర్యంలో ఉంటావు. సరైన సమయం ఆసన్నమైనప్పుడు పుణ్యరూపమైన నేను తిరిగి నీలో ప్రవేశిస్తాను. శ్రీచరణులు
నీవు ప్రేమతో వండిపెట్టిన తోటకూరను తిని నీకు ఐశ్వర్యం ప్రసాదిస్తారు. శ్రీపాదుల చేత నమస్కరింపబడటం వలన నీ పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. నీ పుణ్యరూపమైన నన్ను తమలో ప్రవేశించమని వారి ఆదేశం. ఇక మిగిలింది నీలోని పాపపురుషుడు మాత్రమే అని చెప్పి ఆ తేజస్వి శ్రీపాదులలో కలిసిపోవడానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నరసావధానుల పరిస్థితులు మారిపోయాయి. ఆయన మాటను ఎవ్వరూ లెక్క చేయటం లేదు. పూర్వం అతనిలో ఉన్న వర్చస్సు పోయింది. పీఠికాపురంలో విషూచి అంటే కలరా వ్యాపించింది. అనేక మంది చనిపోయారు. జలదోషం వలన క్రిములు వ్యాపించాయని, అది అంటురోగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెప్పారు. ప్రజలు భయంతో బాపనార్యుల దగ్గరకు వచ్చి శాస్త్రాలలో చెప్పబడిన ఉపాయాలు ఏమైనా ఉన్నాయా అని పరిశోధించి తగిన చర్యలు తీసుకోమని, తమను ఈ మహమ్మారి బారి నుండి కాపాడమని ప్రార్థించారు. బాపనార్యులు ధ్యానం ద్వారా ఇది జలదోషం వలన వచ్చింది కాదని, వాయుమండలంలోని కాలుష్యం వలన ఏర్పడిందని చెప్పారు. వైద్యులు ఆయన మాటను ఒప్పుకోలేదు. ప్రజలు గ్రామదేవతకు రకరకాల పూజలు చేస్తూ జంతువులను బలి ఇవ్వడం మొదలుపెట్టారు. గ్రామదేవతను ప్రసన్నం చేసుకోవడానికి సాత్విక పద్ధతులు అనేకం ఉన్నాయని బాపనార్యులు చెప్పారు. అయినా ప్రజలు జంతు బలులు మానలేదు. శ్రీపాద శ్రీవల్లభులయందు, వారి దివ్య లీలలయందు నమ్మకం ఉన్న కొందరు శ్రీపాదుడిని ఈ విషయమై అడిగారు. శ్రీపాదులు గ్రామదేవతను జంతు బలులు స్వీకరించవద్దని ఆదేశించానని, పాల పొంగళ్ళు సమర్పించినా కూడా అమ్మవారు శాంతిస్తుందని, ఈ విషయాన్ని గ్రామ ప్రజలకు, పరిసర గ్రామ ప్రజలకు దండోరా వేయించమని చెప్పారు. దండోరా ఎవరి చేత వేయించమంటారని అడిగిన వారితో, విషూచి సోకి రోగంలో ప్రమాద స్థితిలో ఉన్న వెంకయ్యతో నా మాటగా చెప్పండి అని అన్నారు. వారు వెంకయ్య దగ్గరకు వెళ్ళి చనిపోయే స్థితిలో ఉన్న వెంకయ్యతో శ్రీపాదుల వారి ఆదేశాన్ని చెప్పారు. అతడు వెంటనే మూర్ఛపోయాడు. కొంతసేపటికి పూర్తి ఆరోగ్యంతో లేచి కూర్చున్నాడు. వెంకయ్య దండోరా వేశాడు. ఈ విషయం పిఠాపురంలోని ప్రజలందరూ ఒకరితో ఒకరు చెప్పుకోసాగారు. బాపనార్యులు పెద్ద పాత్రతో నీరు తెప్పించారు. విషక్రిములను సంహరించే మంత్రాలను పఠించారు. ఆకాశంలో నుంచి విషక్రిములు టపటపా శబ్దం చేసుకుంటూ వచ్చి పాత్రలోని నీటిలో పడిపోయాయి. ఈ విధంగా వాయుమండలంలోని కాలుష్యం హరించబడింది. విషూచి మహమ్మారి పీఠికాపురాన్ని వదిలి వెళ్ళిపోయింది. శ్రీపాదుల వారికి సంవత్సరం నిండి పుట్టినరోజు వచ్చింది. గణేశ చతుర్థి రోజున రాజశర్మ, సుమతి మహారాణి శ్రీపాదుల వారిని ఎత్తుకుని బాపనార్యుల వారి ఇంటికి వచ్చారు. అప్పటికే చాలాసార్లు బాపనార్యుల వారు శ్రీపాదుల వారి పాదాలలో శుభలక్షణాలు చూడాలని ప్రయత్నించారు. ప్రతిసారి వారికి కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతులే కనిపించేవి. అది వారికి ఆశ్చర్యంగా ఉండేది. ఆ రోజు ఉదయాన్నే బియ్యం దంచిన తౌడులో ఉన్న దివ్య పాదముద్రలను చూసి కుమార్తె అయిన సుమతిని పిలిచి, అమ్మా, ఈ మార్గంలో ఎవరు వెళ్ళారు అని అడిగారు. దానికి సుమతి, ఇంకెవరు, మీ ముద్దుల మనవడే ఇప్పుడే ఇలా వెళ్ళాడు అని చెప్పింది. ఆ కాలిముద్రలు 16 సంవత్సరాల వయసు కలిగిన బాలుని పాదముద్రలుగా కనిపించాయి. తాతగారు శ్రీపాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని వారి పాదాలను పరిశీలనగా చూశారు. ఈసారి మిరుమిట్లు గొలిపే కాంతి కనిపించలేదు. స్పష్టంగా తాము దత్తావతారులమని సూచించే శుభలక్షణాలు వారికి కనిపించాయి. బాపనార్యుల వారు శ్రీపాదుల దివ్య చరణాలను తల మీద పెట్టుకొని ముద్దు పెట్టుకొని వీరు దత్తాత్రేయులే అని నిర్ణయించుకున్నారు. దత్తప్రభు యొక్క శ్రీచరణాలను స్తుతిస్తూ స్తోత్రాలు చెప్పారు. శ్రీ బాపనార్యులు ఎప్పుడూ సత్యాన్నే అంటే నిజాన్నే పలకాలనే నియమం ఉన్నవారు. అందువలన వారు సత్య ఋషీశ్వరులు అని పేరు పొందారు. దౌహిత్రుడు అంటే మనవడు, దుహితానందన అంటే మనవడిని చూసి ఆనందపడేవాడు అని అర్థం. నిజాన్నే ఎప్పుడూ మాట్లాడే నియమం కలవారు, మనవడిని చూసి సంతోషించేవారు అయిన బాపనార్యులు నీ శ్రీచరణాలను నుతించారు అంటే స్తుతించారు. అటువంటి నీకు జయము జయము దిగ్విజయము అని అర్థం. సిద్ధమంగళ స్తోత్రంలో సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ అనే మాటకు అదే అర్థం.
బాపనార్యుల వారి కనుల వెంట నీరు కారసాగింది. తాతగారికి కనుల వెంట కన్నీరు శ్రీపాదులు మౌనంగా తుడిచారు. కొంతసేపటికి శ్రీపాదులు తాతగారితో చెప్పటం మొదలుపెట్టారు. తాత, నువ్వు సూర్యమండలం నుంచి శ్రీశైల మల్లికార్జున శివలింగంలోకి శక్తిపాతం చేశావు. అదే సమయంలో గోకర్ణంలోని మహాబలేశ్వర శివలింగంలోకి, శ్రీ పీఠికాపుర క్షేత్రంలో స్వయంభూ దత్తాత్రేయునికి కూడా శక్తిపాతం జరిగింది. నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తివంతమైందిగా చెయ్యాలనుకుంటున్నాను. జీవులకు సంబంధించిన అశుభ స్పందనలను గోకర్ణంలోని పరమేశ్వరుని ఆత్మలింగమైన మహాబలేశ్వర శివలింగంలోనికి లయం చేసి ఆశ్రితులకు శుభ స్పందనలను ఇవ్వాలనేదే నా సంకల్పం. నేను 16 సంవత్సరాలు ఈ ఇంటిలో ఉంటాను. సంసార పంథాల నుండి విముక్తి కోరే ముముక్షువులను అనుగ్రహించాలి. నేను చిరంజీవిగా ఉండాలనేది నీ సంకల్పం కనుక శ్రీపాద శ్రీవల్లభుడిగా ఈ శరీరాన్ని గుప్తంగా ఉంచినా కూడా నిత్య సత్యరూపంగా నిలిచే ఉంటాను. నరసింహ సరస్వతిగా అవతరించి శ్రీశైలంలో కదళీవనంలో 300 సంవత్సరాలు తపస్సు చేస్తాను. ప్రజ్ఞాపురంలో అంటే ఇప్పటి అక్కలకోటలో స్వామి సమర్థుడనై అక్కడ ఉన్న వటవృక్షంలో నా ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగంలో లీనమవుతాను అని శ్రీపాదులు చెబుతుంటే బాపనార్యులకు ఇదంతా కళ, నిజమా, ఆశ్చర్యమా, అద్భుతమా అనిపించింది. ఈ విధంగా గణేశ చతుర్థి నాడు శ్రీపాదుల వారి మొదటి జన్మదిన ఉత్సవం వైభవంగా జరిగింది. ఆ రోజునే ఇంకొక వింత కూడా జరిగింది. ఉదయాన్నే పూజారులు, నరసావధాని మరికొందరు శ్రీ కుక్కుటేశ్వరాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వయంభూదత్తుని విగ్రహం లేదు. క్షణంలో ఈ విషయం ఊరంతా పాకిపోయింది. నరసావధానులు క్షుద్ర విద్యలను ఉపాసన చేస్తూ ఉంటారని, ఆయనే విగ్రహాన్ని మాయం చేసి ఉంటారని ప్రచారం చేశారు పీఠికాపుర ప్రజలు. నరసావధాని ఇంటిని పరిశీలించాలని తీర్మానించారు. నరసావధాని ఇంటిలో త్రవ్వగా మానవ కపాలాలు, క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి. నరసావధానులు నిర్దోషే అయినా క్షుద్ర విద్యా ఉపాసకుడని పేరు వచ్చేసింది. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. ఆయన ఇంటిలో ఒక గొడ్డుమూత ఆవు ఉండేది. దాన్ని ఎద్దులాగా వ్యవసాయ పనులకు ఉపయోగిస్తూ ఉండేవారు. నరసావధానుల గారి తల్లిగారి ఆబ్దీకం రోజున ఆ తాంత్రికుడు ఆ ఆవులో క్షుద్ర శక్తిని ప్రవేశపెట్టాడు. అది కట్లు తెంచుకుని ఇంటిలోని వారిని పొడిచింది. యజమాని ప్రేమగా పెంచుకుంటున్న తోటకూర తోటను ధ్వంసం చేసింది. వంట ఇంటిలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న గారెలు, ఇతర పదార్థాలు తినేసింది. దానిని తాడుతో బంధించటం ఎవరి వల్ల కావటం లేదు. అప్పటికే భోక్తల భోజనాలు పూర్తయ్యాయి. పితృకార్యాలు, మాసికాలు, తద్దినాలు జరుగుతున్నప్పుడు చనిపోయిన వారి ప్రతినిధులుగా వారి తరఫున భోజనం చేసి పుణ్యఫలాన్ని చనిపోయిన వారికి అందించేవారిని భోక్తలంటారు. ఇలా వారు భోజనం చేయటం వలన చనిపోయిన వారికి ఆహారము, సద్గతులు కలుగుతాయి. కానీ ఇంటిలోని వారెవరూ ఇంకా భోజనాలు చేయలేదు. చిన్నపిల్లవాడివిగా ఉన్న శ్రీపాదుల వారు తండ్రి రాజశర్మతో మనం ఇప్పుడు నరసయ్య తాత ఇంటికి వెళదాం అని పేచీ పెట్టారు. రాజశర్మ శ్రీపాదుల వారిని తీసుకుని నరసావధాని గారి ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇంతలో ఆవు బయటికి వచ్చింది. శ్రీపాదుల వారు తమను కిందకి దింపమని చెప్పారు. ఆవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శ్రీపాదుల వారి పాదాలకు నమస్కారం చేసి ప్రాణాలు విడిచింది. పీఠికాపురంలోని ప్రజలు ఈ విషయాన్ని అనేక విధాలుగా చెప్పుకున్నారు. నరసావధానులు ఇంట్లో చేసిన గారెలలో పొరపాటున విషం చేరిందని, గోవు ఆ విష ప్రభావం వల్లనే మరణించిందని, నరసావధానులకు గోహత్యా పాతకం చుట్టుకుందని అనేక విధాలుగా చెప్పుకోసాగారు. ఈ మాటలు విని నరసావధానులు చాలా బాధపడేవాడు. ఆవు శ్రీపాదులకు 3 సార్లు ప్రదక్షిణం చేసి చనిపోవటం వలన శ్రీపాదులు దైవాంశ కలవారని చెప్పుకోసాగారు. అప్పలరాజశర్మకు ఆయుర్వేద వైద్యంలో ప్రవేశం ఉంది. అందువలన నరసావధాని కోరిన తరువాత వారికి వైద్యం చేస్తూ ఉండేవారు. శ్రీపాదులు కూడా తండ్రితో పాటు నరసావధాని ఇంటికి వెళుతూ ఉండేవారు. అప్పలరాజశర్మ వైద్యం చేసినా కూడా నరసావధాని ఆరోగ్యం కుదుటపడలేదు. ఆయన చనిపోయారు. పిఠాపురంలో రకరకాల పుకార్లు బయలుదేరాయి. నరసావధాని ఒక తాంత్రికుని మంత్రప్రయోగం వలన మరణించారని కొందరు,
వారి మీద ఉన్న ద్వేషంతో అప్పలరాజశర్మ సరైన చికిత్స చేయలేదని కొందరు, మరొక వైద్యునిచే వైద్యం చేయించి ఉంటే బ్రతికుండేవారని కొందరు, ప్రతిరోజు శ్రీపాదులు నరసావధాని ఇంటికి వెళుతున్నా ఆయన చనిపోయారంటే శ్రీపాదులు సాధారణమైన బాలుడే అని కొందరు, నరసావధాని గోహత్యా పాతకం వలన చనిపోయారని, గోహత్యా పాతకం పోవాలంటే బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి బంగారు ఆవు ప్రతిమలను దానం ఇవ్వాలని కొందరు, ఒక మండలం రోజులు అంటే 41 రోజులు మహాశాంతి హోమం చేయించి బ్రాహ్మణ సమారాధనలు చేయాలని కొందరు చెప్పుకోసాగారు. ఇవన్నీ చేయాలంటే నరసావధాని ఆస్తి మొత్తం అమ్మవలసి ఉంటుంది. నరసావధాని శవాన్ని దహన క్రియల కోసం శ్మశానానికి తీసుకుని వెళుతున్నారు. అప్పలరాజశర్మ, బాపనార్యులు, శ్రీపాదులు అందరూ నరసావధానుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వారి ఇంటికి వెళ్ళారు. నరసావధానుల భార్య శ్రీపాదుల చేతులు పట్టుకొని, నాయనా, చీటికేడు పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైనా పేరంటానికి వెళ్ళి వచ్చేదాన్ని. నువ్వు దత్తుడివే అయితే మీ నరసయ్య తాతను బ్రతికించటం నీకు అసాధ్యమైన పనేమీ కాదు కదా అంటూ ఏడ్చింది. శ్రీపాదులు తమ దివ్యహస్తంతో ఆమె కన్నీటిని తుడిచి మౌనంగా ఉన్నారు. శవయాత్ర ప్రారంభమైంది. అందరూ శవంతో పాటు శ్మశానానికి వెళ్ళారు. నరసావధాని పెద్ద కొడుకు చితికి నిప్పు అంటించబోయాడు. శ్రీపాదుల వారి కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు పడ్డాయి. ఆయన మేఘంలా గర్జించారు. ఆహా, చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టేవాళ్లను చూశాం, కానీ బ్రతికున్న తండ్రికే తలకొరివి పెట్టే కొడుకుని ఇప్పుడే చూస్తున్నాం అని గట్టిగా అన్నారు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. శ్రీపాదులు మెల్లిగా చితి దగ్గరికి వెళ్ళి నరసావధాని భ్రూ మధ్యంలో అంటే 2 కనుబొమ్మల మధ్య ప్రదేశంలో తన బొటనవేలుతో తాకి తిరిగి తమ భ్రూ మధ్యంలో తాకారు. నరసావధానులు బ్రతికారు. శవయాత్రకు వచ్చిన వారితో శోభాయాత్రగా ఇంటికి తిరిగి వచ్చారు నరసావధాని. శ్రీపాదులు తమ భ్రూ మధ్యంలో తాకటం వలన ఆయనకు కర్మసూత్రం అర్థమైంది. తమ ఇంటిలో ఉన్న గొడ్డు ఆవు తన తల్లి అని తెలిసింది. తమ ఇంట్లో పడి ఉన్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిసింది. వాళ్ళిద్దరూ తమ తాతను నాన్నమ్మను ముసలితనంలో సరిగ్గా చూడని కారణంగా ఈ రకమైన హీన జన్మను ఎత్తి తనకు ఊడిగం చేశారని తెలిసింది. చనిపోయే ముందు ఆవు శ్రీపాదుల వారిని తన పాలు తాగమని ప్రార్థించిందని, తర్వాతి జన్మలో గొడ్డు ఆవుగా జన్మించినా కూడా నీ పాలను నేను తాగుతానని ఆయన అభయం ఇచ్చినట్లుగానూ తెలిసింది. తనపై తాంత్రిక ప్రయోగం చేసిన తాంత్రికుడు కొద్ది రోజులలోనే మరణిస్తాడని, తర్వాతి జన్మలో బ్రహ్మ రాక్షసుడై పుడతాడని, సన్యాసి రూపంలో ఉన్న శ్రీచరణులు వాడిని అనుగ్రహిస్తారని గ్రహించాడు. తాను కూడా మరుజన్మలో సన్యాసి వేషంలో ఉన్న శ్రీపాదుల వారి వలన ఐశ్వర్యవంతుడనవుతారని, తమ ఇంట వండిన తోటకూర వంటకాలను శ్రీచరణులు తిని తమ చేతులతోనే ఆ తోటకూర మొక్క పీకివేసి దాని కింద ఉన్న బంగారు నాణేలతో ఉన్న బిందెలను ప్రసాదిస్తారని స్పష్టంగా చూసినట్లుగా అనుభవం కలిగింది. శ్రీపాదుల వారి లీలలు ఎంతో అద్భుతమైనవి. శ్రీపాదుల వారు నరసావధానులకు, ఆయన భార్యకు చేసిన ఉపదేశము, వారిని అనుగ్రహించిన విధానము రేపు చెప్పుకుందాం. ఈరోజు శ్రీపాదుల వారిని స్మరించుకుంటూ భజన చేద్దాం. వారి నామస్మరణ జరిగే చోట శ్రీచరణులు సూక్ష్మ రూపంలో సంచరిస్తూ ఉంటారు అని చెప్పారు తిరుమలదాసు. తిరుమలదాసు వంటి మంచి భక్తునితో స్నేహం లభించినందుకు నేను చాలా సంతోషించాను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 6వ అధ్యాయం పూర్తి అయింది. అందరికీ నమస్కారం అండి. నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం. దానికి మీరు కూడా సహాయం చేయండి. ధన్యవాదాలు.